తెలుగు సినిమాలు 1000 కోట్ల వసూళ్లను అందుకుంటున్నాయి. కానీ తమిళ సినిమా ఈ స్థాయిని ఎందుకు చేరుకోలేకపోతోంది? ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఈ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తమిళ సినిమాకు అనేక మాస్టర్ పీస్ చిత్రాలను అందించిన వ్యక్తి మణిరత్నం. ఆయన 40 ఏళ్లకు పైగా సినిమా రంగంలో పనిచేస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మౌనరాగం, నాయకుడు, దళపతి వంటి చిత్రాలు కాలాతీతంగా ప్రశంసలు పొందిన కల్ట్ క్లాసిక్ చిత్రాలు. ఈ నేపథ్యంలో, ఆయన దాదాపు 38 సంవత్సరాల తర్వాత నటుడు కమల్ హాసన్తో మళ్లీ కలిసి పనిచేసిన చిత్రం థగ్ లైఫ్. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. థగ్ లైఫ్ చిత్రంలో కమల్ హాసన్తో పాటు సింబు, త్రిష, అభిరామి, నాజర్, జోజు జార్జ్ వంటి అతిపెద్ద తారాగణం నటించింది. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. థగ్ లైఫ్ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిల్మ్స్, రెడ్ జెయింట్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, థగ్ లైఫ్ చిత్ర ప్రమోషన్ కోసం నియా నానా గోపీనాథ్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మణిరత్నం పాల్గొన్నారు. అప్పుడు ఆయన అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తెలుగు, హిందీ, కన్నడ భాషా చిత్రాలు 1000 కోట్ల వసూళ్లను సాధిస్తున్నాయి. కానీ తమిళ సినిమా 1000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను ఎందుకు సాధించలేకపోయింది అనే ప్రశ్నకు మణిరత్నం ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనికి మణిరత్నం ఇలా సమాధానమిచ్చారు: మంచి చిత్రాలు ఇవ్వడం ముఖ్యమా లేదా బాక్సాఫీస్ వసూళ్లు ముఖ్యమా? గతంలో, ప్రజలు చిత్రం నాణ్యత గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు వారు చిత్రాల వసూళ్ల వైపు చూస్తున్నారు. ఈ ట్రెండ్ చిత్రాల నాణ్యతను తగ్గించకూడదని నేను కోరుకుంటున్నాను. నేను 1000 కోట్లు వసూలు చేయాలనే ఆలోచనతో సినిమా తీయను అని మణిరత్నం అన్నారు. చివరగా, మణిరత్నం మాటల్లో, సినిమా నాణ్యతే ముఖ్యం, 1000 కోట్ల వసూళ్లు కాదు. ఈ విషయంపై ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.